అంటే మీరిప్పుడు ఇంతకుముందు చెప్పారు గదా! ఏంటి అంటే సినిమాని చూసి ప్రజల అభిప్రాయం అయితే మారదు అని చెప్పేసి. సో, అలా అనుకున్నప్పుడు మరి ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ మీరే లెటర్ రాయడం గూడా జరిగింది. సో, మరి ఎందుకని అలా రాయడం జరిగింది? మనసు మారొద్దు అనేది వేరు. హ్మ్. తిట్లు మా నాయకుడిని తిడుతూ ఉంటే, హ్మ్. మా నాయకుడిని మేము తిడుతూ ఉంటే, అది చూస్తూ మేము భరించాలా? హ్మ్. మేము తీయలేము ఆ సినిమాలు. మేము అంతకన్నా తీయగలం, మేము అంతకన్నా అసభ్యంగా తిట్టగలం. మిమ్మల్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కేసు పెడుతున్నారే. మీరు జడ్జి రామకృష్ణారెడ్డి గారు అంటేనే మా కేసు లోన్ వేసేస్తున్నారే. మీరు వచ్చి మా నాయకుడిని ఇష్టం వచ్చిన తిడుతున్నారు. కుట్రపడినట్టు మీరే అన్నట్టు, జైలు పంపించినట్టు మీరే అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని కుట్రపడినట్టు అన్నట్టు, మీరు ఇంకో చిరంజీవి గారిని కూడా ఇంత మట్టిగా అసలు సందర్భంలో మీరు ఎన్ని తిట్టాలో ప్రతిపక్షంలో ఆ సినిమాలో 2 గంటలు ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ సినిమాని మీరు వదులుతున్నప్పుడు, మా నాయకుడిని మీరు కించవస్తున్నప్పుడు మా రైట్ ఉంది కదా. అందుకే ఎలక్షన్స్ దాకా మాకు మనోభావాలు దెబ్బతింటే 14 సంవత్సరాలు సీఎం చేసి 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని ఆ సినిమా ద్వారా కావాలని తిట్టిస్తున్నారు. కాబట్టి ఆ తిట్లు పురాణం ఆపండి. ఎందుకంటే సెన్సార్ మీరు చేసేటప్పుడు 100% చెక్ చేసి మనోభావాలు దెబ్బతినకుండా చేయమని మేము సెన్సార్ వారు కోరడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాలో నేను ఓట్లు వచ్చేస్తాయని కాదు, కాకపోతే మా భావస్వేచ్ఛను దెబ్బతింటూ మా నాయకుడిని తిడుతున్నప్పుడు అలా మాకు అడిగే హక్కు మాకు ఉంది. అది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పట్లే. మీరు రాజముద్ర ఇవ్వకండి అమ్మా. మీరు రాజముద్ర తిట్టండి అని రాజముద్ర ఎలాగిస్తారు మీరు? రాజముద్ర అంటే సెన్సార్ సర్టిఫికెట్. మీరు తిట్టండి అని చెప్పి సర్టిఫికెట్, ప్రతిపక్షం తిట్టండి అని సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది. మరి మాకు ఇబ్బంది కలగదా? ఇబ్బంది కలుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో తిడుతుంటే మీరు కేసు పెడుతున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా నేనంటే కేసు పెడతారు, ఎల్లు కేసు పెట్టరా? పెడతారు కదా. మరి దాంట్లో అన్ని తిట్లు తిరుగుతున్నప్పుడు మీ సంసారంలో కేసు పెట్టాలి, పెట్టకూడదా? మమ్మల్ని తిట్టడానికి సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు మేమేం చేయాలి? మరి మేము న్యాయ పోరాటం చేయాలి. అంతే తప్ప అది చూసి ఓటేసేస్తారో, అది చూసి ఓట్లు రాలిపోతాయో ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికలో 135, 150 సీట్లు ఇస్తారు. ఆ ఉన్న 11 సీట్లు షర్మిల గారు పట్టుకుపోతారు. ఈయనకుండే మిగిలిన 16 సీట్లే, 16, 15 సీట్లు వచ్చేవి. అంతకని ఏమీ రావు. ఊహలు పలకలు పట్టదు. ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు. మొన్న కూడా ఆల్రెడీ ఒక సమ్మిట్ లో ఒప్పుకున్నాడు. నాకు ఆల్రెడీ నేను ఓడిపోతే అని ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి వాటమిని ఒప్పుకున్నాడు. కనుక నాయకులందరూ కూడా వాళ్ళ మొఖాల్లో మీరు చూడండి. ఆల్రెడీ షర్మిలమ్మ తిట్టినా, చంద్రబాబు నాయుడు తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా ఆ ముఖం డల్ అయిపోయింది. ఒకప్పుడు మీరు యూట్యూబ్ లో చూడండి, మీరు ఆలోచించి వాళ్ళు నవ్వుతూ పెట్టారు. ఇప్పుడు బాధపడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? డల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకే నమ్మకం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలో బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళ ఎంపీలో బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్లో బయటకు వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కలిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది. ప్రజలకి నమ్మకం కలిగింది. ఈరోజు అమరావతి చంద్రబాబు నాయుడు గారే కట్టగలరు, ఇంకెవరూ కట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ అక్కకి, ఆ చెల్లెలకి 4.5 సంవత్సరాల ఎండనక ఓననక ఆ కింద 4 ఇల్లు ఇచ్చినందుకు, స్థలాలు ఇచ్చిన పాపానికి, వాళ్ళ స్థలాల్లో రోడ్లు వేసి, వాళ్ళ స్థలాల్లో మనం అసెంబ్లీ కట్టి, వాళ్ళ స్థలాల్లో సెక్రటరీ కట్టి, వాళ్ళ స్థలాల్లో హైకోర్టు కట్టి, వాళ్ళ మీదే మనం నవ్వుతూ చిరునవ్వుతాలు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ చిరునవ్వుతూ వెళ్ళిపోతూ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేక, వాళ్ళ పిల్లలకి మాతో టోటల్ పెళ్లిళ్ళు కాక, వాళ్ళకి తిండికి ఇబ్బంది పడి, ఈరోజు మొత్తం టోటల్ 35,000 ఎకరాల రైతులు అక్కడ అలోమని కూర్చుంటూ ఆ బాధపడుతూ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము ఇచ్చాము, మేము ఈరోజు 2019 ఆయన వదిలేసి మేము తప్పు చేశాము అని బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రాజధాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంత రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నంలో మన స్థలాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ల్యాండ్లన్నీ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనకు స్వేచ్ఛ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. మనకు కరెంటు 24 గంటలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ప్రతి దాంట్లో కూడా కరెంటు బిల్లులు కరెక్ట్గా తక్కువ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. మొత్తం అట్లా కరెంటు దోపిడీ, మీటర్లు దోపిడీ, ఎక్కడికక్కడ దోపిడీ. మీరు వేస్తున్న టింగ్ మార్నింగ్, సాయంత్రం టంగ్. అంటే ఆల్రెడీ టింగ్ మార్నింగ్ పడుతుంది, సాయంత్రం ఉన్నది కూడా కాస్త పోస్తుంది. మెడల్లో మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి కరెంటు బిల్లు కడుతున్నారు. చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు 200 వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. మన అదేనా కరెంట్ ఉందంటే 6 గంటలు కరెంట్ ఉండదు, చిన్న బల్బు పెరుగుతుంది. లో వోల్టేజ్లో ఉంటున్నాయి. ఏమంటే కరెంట్ 6 గంటలు ఉండదు, 7 గంటలు ఉండదు, 8 గంటలు ఉండదు. కరెంటు ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం. రైతులకి పంట పండట్లేదు, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని అయ్యన్నీ ఉందంటే రోడ్లు బాగాలేవు.
రోడ్లు ఆటో రోడ్డు తీసుకొస్తారంటే మీరు ఇచ్చిన 10,000 రూపాయలు ఆటోడికి 10,000 ఇస్తే నెలకు మొత్తం సంవత్సరానికి 50,000 రూపాయలు ఆటో పోతుంది. అంటే 40,000 ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మొత్తం రోడ్లన్నీ గుంతలు అయిపోయాయి. ఆ రోడ్లు వేయడానికి అవకాశం లేదు. కనుక ఇవన్నీ కూడా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలపింగ్ ఉంటుంది. పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ వస్తాయి. ఈ రోజు ఇక్కడ లాస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి జరగదు. ఈసారి స్టూడియోలు గవర్నమెంట్ స్టూడియోలు కడతారు. మొత్తం టోటల్ సినిమా ఎంప్లాయ్మెంట్ అక్కడికి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ తరలి వస్తుంది. అక్కడ ఇక్కడ 2 దిక్కులు ఉంటాయి. 2 దిక్కుల షూటింగ్లు అవుతాయి. 2 దిక్కుల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అన్ని దిక్కుల కూడా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువగా బాగుంటుందని ఆశిస్తున్నారు ప్రజలు.